మీరు వస్తారు. ఇంకా ఆ వైపు ఈ వైపు చూడొద్దు. నేనేం చేస్తాను, నా మీద మీరు ఆధారపడి నా యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి మీరు రండి. విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించుచున్న యేసు వైపు చూచుచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆయన మీద నమ్మకం ఉంచి మనం వెళ్ళిపోయామో సంతృష్టిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. దేవునితో అడుగుతాం. అందుకే ఆయన అంటున్నాడు, మీరు ధన్యులు అని అంటున్నాడు. ఎవరమంట మనం ధన్యులు. ఇదేంటే బాబు, శ్రమ కలుగుతుంటే ధన్యులు, ఒంటరిగా బ్రతుకుతుంటే ధన్యులని అంటున్నాం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ధన్యులని అంటున్నాం. అవును, ఇవన్నీ ఒక్కొక్కటి 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 దాటుకోవడం కదా. యోబు నీతిమంతుడు, యథార్థవంతుడే. ఏమండి, ఒక మంచి వ్యక్తికి మహాశ్రమలు వచ్చింది. ఎందుకు వచ్చినాయి? పరీక్ష. ఈ లోకంలో జీవించిన ప్రతి దేవుని బిడ్డలకి కూడా ఒక పరీక్ష అనేది ఉంటుంది, కష్టం అనేది ఉంటుంది. తన హృదయం ఏదో ఉండాలి, లేకుండా ఉండదు. అందుకే ప్రభు అన్నాడు, మళ్ళా శిష్యుడు ఎక్కువ చెప్పారు, అయ్యా చూడాలి కొన్ని అధ్యాయాలు దాటుతుంది. ఇదిగో లోకంలో మీకు సంతోషం కలుగుతుందని అనుకోకండి. లోకంలో మీకు శ్రమలు అవుతాయి, లోకంలో మీకు కష్టాలు అవుతాయి, లోకంలో మిమ్మల్ని కొడతారు, తిడతారు, అవమానిస్తారు. అయితే వారన్నిటిలో నుండి కూడా అత్యధికమైన విజయము మీకు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడిని నేను గొప్పవాడిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే నా వైపు మీరు చూసి మీరు రక్షణ పొందండి, నా వైపు చూసి మీరు విశ్వాసం వచ్చండి అని సంఘటన దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక మాటను చదువుదాం. చూడండి 34వ కీర్తన 8వ చరణాన్ని చూద్దాం ఒకసారి. 34:8. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలగొనెను. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం మీరు చదివినప్పుడు ఈ మాటను గమనించారా? ఒకసారి ఆ 34లో 8వ వచనంలో అన్నాడు ఏమని? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ధన్యుడు. ఆయన ఎప్పుడైతే మనము ఆశ్రయిస్తామో, ఏమంటే ఎప్పుడైతే నీవే నా దేవుడు, నీవే నా తండ్రివి, నీవు తప్ప నాకెవరు లేరు అని ఆయన పాదాలు పట్టుకొని మనం ఎప్పుడైతే మనము ఆయన్ని అడుగుతామో, వేడుకుంటామో, ప్రార్థన చేస్తామో, ఖచ్చితంగా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆగరు జీవితంలో మనం ఒక మాటని గమనించాలి. ఆగరు త్రోసివేయబడింది. ఆగరు తన కుటుంబం నుండి తన బిడ్డను తీసుకొని ఒక అరణ్యంలోనికి త్రోసివేయబడింది. తన జీవితంలో ఎంతో ఆనందంగా సుఖంగా నా జీవితం వెళ్ళిపోతుంది కదా, ఈ అబ్రహాము శారాల దగ్గర అని అనుకున్నది కానీ అలాగే వెళ్ళలేదు కదా. ఒకనొక రోజు వచ్చింది, ఆగరిని తీసుకొని అబ్రహాము అరణ్యంలో వదిలిపెట్టాడు. అబ్రహాము ఆగరిని ఒకరినే కాదు, అబ్రహాముతో పాటు ఎవరున్నారు? ఇస్మాయేలు కూడా ఉన్నాడు. ఎవరు? తన కుమారుడైన ఇస్మాయేలు కూడా ఉన్నాడు. ఎవరిని తీసుకొని వచ్చి ఆ అరణ్యంలో కూర్చోబెట్టాడు. డబ్బు ఇచ్చి, బంగారం ఇచ్చి, ఇది తిను అని అంటే అరణ్యం ఏం దొరుకుతుంది పట్టుకుంటాను తెచ్చుకోవడానికి? ఏదో ఇలా టౌన్లో అనుకో, ఫోన్ చేసి తీసుకొచ్చేస్తారు చేతులు. మరి అరణ్యంలో ఏం దొరుకుతుంది? పెట్టినంత బంగారం ఇచ్చాడట, బండినంత డబ్బు ఇచ్చాడట, పంపించేస్తానని వెళ్ళిపోయింది అని బాగా చేశాడు. అయ్యగారు కొడుకుని ఇచ్చాడు.
ఎందుకంటే దేవుడు వద్దు అని అంటున్నాడు. నేను తప్పు చేశాను, వద్దు అని అన్నాడు, పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఆ స్థలంలో ఉంది, దుఃఖపడుతుంది, వేదన చెందుతుంది, కన్నీరు విడిచి నా జీవితం ఇంకెందుకు ప్రభువా, నేను చచ్చిపోతాను. ఆ బిడ్డని ఆవిడ దూరాన్ని వదిలిపెట్టి ఒక వైపుకి వచ్చేసి ఒక రాయి దగ్గర తలను కొట్టుకొని చచ్చిపోవడానికి ఏమంటే ఆ బండనేసి ఆగను చూస్తుంది. ఆ పసిబిడ్డ ఏడుపును చూడలేక అప్పుడు ఆ పసిబిడ్డ కన్నీరు విడిచి, అమ్మా నువ్వు చచ్చిపోతావా అమ్మా అని ఆ బిడ్డ కూడా అక్కడి నుంచి ఏడుతూ వస్తున్నాడంట. వెంటనే వారి మధ్యలో దేవుడు ప్రత్యక్షమైంది. హల్లెలూయా. హాగరు ఎందుకని చచ్చిపోతాను, ఎందుకని ఆ బిడ్డని చంపాలని అనుకుంటున్నావు? లేదు, నీవు నీ కుమారుడు బ్రతకాలి, వేవేల మందిగా మీరు మార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే అబ్రహాము నమ్మిన దేవునిని ఆశ్రయించింది శారా. ప్రైజ్ ది లార్డ్. క్షమించండి, హాగరు ఎవరిని ఆశ్రయించింది? అబ్రహాము ప్రేమించిన యెహోవా దేవునికి ప్రార్థన చేసింది ఆ స్థలం. అబ్రహాము ప్రేమించిన ఏమంటే ఆ గొప్ప దేవుని దగ్గర కన్నీరు విడిచింది కనుక ఆ పడి ఉన్న గుంటలో నుండి, ఏ గుంటది? చావు గుంటలో నుండి దేవుడు మరలా లేవనెత్తి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి, ఇదిగో ఆ దాహంతో నా బిడ్డకి ఈ నీరు నీ పట్టుకెళ్ళి. ఎక్కడుంది నీరు? ఇంతవరకు కొట్టుకొని తిరిగింది. ఆ బిడ్డకి నీరు పట్టించడానికి దాహం అని నీరు కనిపించలేదు, కానీ అక్కడే జల ప్రళయం కింద నీరు వెళ్తుందంట. ప్రైజ్ ది లార్డ్. ఏమంటే దేవుడు కలుసుకుంటే ఏమంటే అరక్షణంలో అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. క్షణం కాదు, అరక్షణంలో జరుగుతుంది అద్భుతం. నిజంగా అక్కడ ప్రవహించే ఆ నీరు చూసి దాహం తీర్చుకున్నాడు. వాళ్ళ ప్రయాణానికి దేవుడు సిద్ధపరిచాడు. విస్తారమైన ప్రజలు అయిపోయారు. ఆ ఇస్మాయిల్ సంతానమే ముస్లిమ్స్, అరబిక్ అంటే ఓటేసుకున్నారు కదండి. ఆ అరబీ దేశం అంతా కూడా బంగారం వాళ్ళు చేతులకి మనం పెట్టుకున్నాం. ఎంతంతా వాళ్ళు పట్లకే వేసుకుంటారు బంగారం పొదిగించి, వాళ్ళ శరీరం మీద తొడుకుంటారు బంగారం. అలాంటి కోటేశ్వర్లు అయిపోయి రోజు ఎందుకో తెలుసా? ఆయనను ఆశ్రయించారు కనుక. ప్రైజ్ ది లార్డ్. ఆయన కుమారుడు, ఆ తల్లి కూడా ఎవరిని ఆశ్రయించింది? ఏమండి చెప్పండి? జీవము కలిగిన మహోన్నతుడైన దేవుడిని ఆశ్రయించారు. అందుకని అక్కడ రాయబడి ఉంది చూడండి, అడవిలో సింహము పిల్లలైనా లేవిగా ఉన్నాయి, కానీ ఆ తల్లి బిడ్డకి కొలువుందా? ఇప్పుడు చెప్పండి, లేదు. దేవుడు వాళ్ళిద్దరిని ఆ మాటకి సాదృశ్యంగా ఈ మాటను చెప్పాడు అక్కడ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఆ అడవిలో ఆనందంలో ఆ సింహపు పిల్లలైన ఆకలిగా ఉంటాయి, నీ బిడ్డకి ఆకలి ఉండదు ఈ రోజు నుంచి. ఇదిగో నీకు నీ బిడ్డకు కావలసినంత ఆశీర్వాదమును నేను మీకు ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించాడు. వారి జీవితంలో ఆ కన్నీరును చూశాడు, ఆయన్ని అడిగే విధానం, బ్రతిమలాడే విధానాన్ని దేవుడు చూశాడు, ఖచ్చితంగా ఆశీర్వదించాడు. ఈరోజు దేవుని బిడ్డలైన మనము కూడా మన కన్నీటిని దేవుడు చూస్తాడు, మన వ్యాధిని దేవుడు చూస్తాడు. మనం హృదయపూర్వకముగా ఆయన దగ్గర మన మనస్సును కుమరించినప్పుడు కదండి, అటు ఇటు చూడకుండా హృదయపూర్వకంగా ఆయన మీద ఆనుకొని మనం వ్యాధన పడినప్పుడు ఆ కన్నీటిని తొలగడమే కాదు, ఆ నిందనే బాధని కూడా దేవుడు తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వారు హృదయాన్ని కుమరించిన వ్యక్తి ఎవరో బైబిల్లో చెప్పండి, చెప్పండి. హాగరా, హన్నా, లేకపోతే ఎలిజబెత్, శారా? ఎవరో హృదయాన్ని కుమ్మరించి హృదయపూర్వకంగా దేవుడికి వేడుకున్నారంట. నలుగురు స్త్రీల్లో ఎవరు చెప్పండి మీరు? హన్నా. హన్నా హన్నా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మొదలుపెట్టిందంట. ఇంకా ఎవరు నా దగ్గరికి రావద్దు, ఎవరు నా దగ్గర లేరు, నువ్వు నేనే ఉన్నాం, మన ఇద్దరే మాట్లాడుకుంటున్నాం.
నువ్వేం చేయాలనుకున్నావు నా జీవితంలో చేయి. ఈరోజు నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసే దేవుడు సమర్థుడు. ఈ నిందని, ఈ బాధని, ఈ అవమానము తొలగించే దేవుడు నీవే. నాకు మగ పిల్లవాడిని కాదు, ప్రైజ్లా పిల్లని కాదంట. అంత తీర్మానం చూడండి. అసలు పెట్టలేని బాబునిచ్చిన పాపనిచ్చిన సంతోషం కదా. ఆ తీర్మానం ఎంత గట్టిలో చూసారో ఒకసారి. ఆ తీర్మానం అలా చేయడానికి కారణం ఏంటంటే తన భక్తి కూడా అంత గొప్పది. ప్రైజ్లా ధైర్యంతో చేసిన భక్తి, నీతితో యథార్థంతో చేసిన భక్తి. ప్రైజ్లా ఆ దినం నుంచి ఎప్పుడు కూడా అన్న దైవ సన్నిధిని విడిచిపెడతాం. కానీ ఏమంటే అంతేకాదు, ఆ దైవ సన్నిధిలో తన కుమారుడు తన కూడా ఏలి చనిపోయే అంతట వరకు కూడా ఏ దైవజనుడు ద్వారా దీవించబడుతుందో, క్షేమాన్ని కృపను పొందుకుందో ఆ దైవజనుడు ఉన్నంత కాలం కూడా ఆ శిలోహు ప్రార్థన మందిరాన్ని విడిచిపెట్టలేదు. ప్రైజ్ లార్డ్. అక్కడ పరిచయం చేస్తూ తన కుమారుడు తన ఒక ప్రవక్తగా సమయమైపోయినట్టుగా మనం చూస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే దేవుని ఆశ్రయించిన ప్రజలు నెమ్మదిని పొందుకున్నారు, శాంతిని సమాధానమును పొందుకున్నారు. రైట్, మరొక మాటను మనం చూద్దాం. చూడండి, అదే కీర్తన గ్రంథంలో 40వ కీర్తన 4వ చరణంలో దావీదు బహు దుఃఖాక్రాంతుడై వేదనతో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ స్థలంలో దావీదు హృదయ లోతుల్లో చూస్తున్న మాట 40వ కీర్తన 4వ చరణాన్ని చదువు. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధములు తట్టు తిరుగువారైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి కనుక దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు దావీదు. ఏ స్థితిలో ఉండే ఆ మాట? నీవు నా ఎడల చేసిన కార్యాలు గొప్పగా చెబుతున్నాడు కదా. ఎలాంటి అంట? గొప్పవి. నువ్వు మా పట్ల చేసిన కార్యాలు. అయ్యా, గర్విష్ఠులైనా త్రోవ విడిచి అబద్ధము తట్టు తిరుగు మనుషులైనా మేము లక్ష్యం చేస్తాను, కానీ నిన్ను నమ్ముకున్నాం. ప్రైజ్ ది లార్డ్. నీ మీదే ఆధారపడ్డాం. నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి కనుక అని దేవుడిని గర్వపరుస్తున్నాడు. ఏ పరిస్థితిలో ఉండి, శ్రమలో, దుర్వస్థతలో, వ్యాధుల్లో ఉండి మాట్లాడుతున్నాడు. 40వ ఆ అధ్యాయంలోనే మొదటి కీర్తనలో ఆ 1వ వచనాన్ని మనం చదువుకుంటే కనిపిస్తుంది. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉన్నాను. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుడ్డలో నుండి, జగడగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. ఎత్తాడా, ఎత్తుతున్నాడా? చెప్పండి. పైకి లేవనెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు లేవనెత్తేవాడు, విడిపించేవాడు. ఆయన బలపరిచేవాడు. అలాంటి పాపపు శాపములో ఊపులో మునిగిపోయి ఉంటుండగా ఏం చేశాడు అని అంటే దావీదుని లేవనెత్తాడు. ఏం చేశాడు చెప్పండి? దావీదుని లేవనెత్తాడు. కుదురు పట్ల దావీదు. అప్పుడు దావీదు అన్నాడు ఏమని? నా దేవుడు నా శిరవ నుంచి నన్ను విడిపించాడు. నా దేవుడు చికటగల దొంగ ఊపులో ఉరిగా నాకున్నప్పుడు నన్ను విడుదల చేశాడు కనుక నా దేవుడిని నేను ఆరాధన చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఆ శాపములో నుండి, ఇప్పుడు ఆ ఊపులో నుండి దేవుడు నన్ను లేవనెత్తాడు కనుక నన్ను చూసిన అనేక మంది ప్రజలు ఆయనను గణపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మీరు కూడా నమ్ముకోవాలి, మీరు కూడా ఆయన గణపరచండి. ఎందుకో తెలుసా? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను బట్టి నేను గణపరుస్తాను. మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారం. అబ్బో, ఇంకా ఎన్నెన్ని గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. అమ్మా, నీకు తెలుసా విషయం? నాకు తెలుసా? తెలియదు. కానీ ఆయన యందు నమ్మకం ఉంచి
ఆయన వెంబడించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే బహు విస్తారంగా ఉంటాడు. మన తలపులు, మన ఆలోచనలు, ఉద్దేశాలు కొంచెమే. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, మనం ఇలాగా దీవించబడితే బాగుంటుంది. కానీ వాటి ఉంటే విస్తారములు. ప్రైజ్ లార్డ్. మన ఎడల దేవుడికి ఉండే తలపులు ఎలాంటివంట? వాటికంటే విస్తారం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. లెక్కకు మించున్నాయి, అవి మనం లెక్కట్లేదు. మన తల వెంట్రుకల కంటే మన ఎడల ఆయనకుండే ఉద్దేశాలు, ఆలోచనలు విస్తారములై ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరొక చోట మరొక మాట మాట్లాడుతున్నాడు. మీరు ధన్యులే కాదు, మీరు దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు. మీరు ఎలాంటి వారు? 92వ కీర్తన 12వ చరణంలో ఈ మాట రాయబడి ఉంది ధన్యులను గురించి. ఒకసారి మనం చూద్దాం. చూడండి 92:12 చూడండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. ఎలా ఉంటారంట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె పచ్చగా ఉంటారు. చెట్టు ఏమంటే కొబ్బరి చెట్టుకి మరణం ఉంటుందా? అది ఎప్పుడు పడిపోతుందో తెలుసా మీకు? అది ఎప్పుడు కాయకుండా ఉంటుందో తెలుసా అండి? అది బాగా నీరు లేనప్పుడు, కానీ దానికి ఎప్పుడు ఎరువేస్తూ, ఎప్పుడు పళ్ళాలు కొడుతూ, చక్కగా ఉరుచొట్ల ఏమంటే చక్కని నీరు పెట్టి ఎరువేసి దాన్ని కప్పెట్టినప్పుడు మంచి మట్టితోటి అది ఎప్పుడు కాయలు కాస్తానే ఉంటుంది. కొబ్బరి చెట్టు మరణం. ఏదైనా గాలి వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏరుతో పడిపోతే తప్ప చుబ్బైపోయి బాగా చుబ్బైపోయిన ఒకటి అలాగే ఉంటుంది, ఒకటి ఆకాశం వైపుకి వెళ్ళిపోతారు. కాయలు అలాగే కాస్తాయి.